వెలుగుమట్ల ప్రాంతంలో ప్రజల కన్నీళ్లతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. కాంగ్రెస్ పద్ధతి మొదటి నుంచి ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఉందని చెప్పారు. జిల్లాలో కీలక మంత్రులు ఉండి కూడా ప్రజలకు అన్యాయం చేయడం దారుణమని మండిపడ్డారు. హైడ్రా, మూసి పేరుతో హైదరాబాద్, భూదాన్ భూముల పేరుతో వెలుగుమట్లలో గుడిసెలను కూల్చివేయడం ఏంటని ఈటెల రాజేందర్ మండిపడ్డారు. ఖమ్మంలో ఉన్న భూదాన్ భూములను ఆయన పరిశీలించారు. అయితే బాధితులను పరామర్శించారు. ఆయన వెలుగుమట్లలో గుడిసెలను కూల్చివేశామని ఒక రెవెన్యూ మంత్రి గారు ఉంటారు, ఒక వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉంటారు. అంటే సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నటువంటి అతి కీలకమైన మంత్రిత్వ శాఖలు ఉన్నటువంటి జిల్లా కూడా ఈ జిల్లానే. ఖమ్మం ప్రజలంతా కూడా సంబరపడరు కావచ్చు. మాకు 3 మంత్రిత్వ శాఖలు వచ్చినాయి, ఈ జిల్లా సుభిక్షంగా సురక్షితంగా పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశపడ్డారు. కానీ 2 ఏళ్లకే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసలు నైజం ఇవాళ వెలుగుమట్ల ప్రాంతంలో కూల్చివేసిన గుడిసెలు, కూల్చివేసిన ఇళ్లతో ఇవాళ అర్థమైపోయింది. నేను ఒకటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం, ఒక హైడ్రా తెచ్చి హైదరాబాద్ నగరంలో వేలాది మంది పేదల ఇల్లు కూల్చే ప్రయత్నం చేసిండ్రు. ఒక మూసి ప్రక్షాళన పేరిట పేదల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ ఖమ్మంలో కూడా అదే ప్రయత్నం చేసిండ్రు. వెలుగుమట్లలో గుడిసెలను కూల్చేయమని ఏ కోర్టు ఆర్డర్ ఇచ్చింది అంటూ ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. బలవంతంగా పేదలను అక్కడి నుంచి తరిమివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సీసీఎల్ఏ ఆదేశాలు అని చెప్పి భూములు లాక్కోవడం దారుణమన్నారు. కబ్జా చేసిన పెద్దల జోలికి ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద ఉండే సీసీఎల్ఏ సుమోటోగా కోర్టు చూడమన్నది కాబట్టి, కోర్టు చూడమన్నది కానీ కోర్టు 4000 మంది పోలీసు వాళ్ళతోటి ఉదయం 4 గంటలకు లేచొచ్చి పిల్లా జిల్లా చూడకుండా కట్టు బట్టలను కూడా తీసుకొనియకుండా ఇవాళ మీరు గిట్ల కళ్ళ ముందే కూల్చివేయాలని చెప్పి మాత్రం చెప్పలేదు. కానీ సీసీఎల్ఏ మాత్రం చూడమని చెప్తే ఇవాళ వీళ్ళు ఈ ఆర్డర్ ఇచ్చారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈ దుర్మార్గ ప్రభుత్వం మీకు దమ్ముంటే నేను సవాల్ చేస్తా ఉన్నా, ఎన్ని భూములు అయితే ఇవాళ అసైన్మెంట్ భూములు ఉన్నాయో, ఎన్ని లక్షల ఎకరాలు అయితే ఇవాళ ఇనాం భూములు ఉన్నాయో, ఎన్ని లక్షల ఎకరాలు అయితే భూదాన్ భూములు ఉన్నాయో, ఇలా ఎవరి చేతిలో ఉన్నాయి లెక్క తీయగలిగే దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీరు పెద్దవాళ్ళు కట్టుకున్న విల్లాల జోలికి పోరు, పెద్దవాళ్ళు కట్టుకున్న ఫామ్ హౌస్ జోలికి పోరు, పెద్దవాళ్ళు కట్టుకున్న ఫంక్షన్ జోలికి పోరు. మీకు కనపడేదల్లా పేదవాళ్ళు కట్టుకునేటువంటి 60 గజాల 100 గజాల ఇళ్ళ జోలికి మాత్రమే పోయే దమ్ముని తప్పుకోవట్లేదు.